అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలం ఓడల రేవులో పండుగ వాతావరణం నెలకొంది. ఈ నెల 3న చేపల వేటకు సముద్రంలోనికి వెళ్లి అదృశ్యమైపోయిన ఆ 7గురు మత్స్యకారులు శుక్రవారం సురక్షితంగా స్వగ్రామానికి చేరుకున్నారు. అమలాపురం ఎంపీ గంటి హరీష్ మాథూర్ మత్స్యకారులను వెంటబెట్టుకుని ఓడల రేవుకు తీసుకురావడంతో గ్రామస్తులంతా పూలదండలతో ఘన స్వాగతం పలికారు. 25 రోజుల తర్వాత తమ వారు క్షేమంగా తిరిగి రావడంతో కుటుంబ సభ్యులంతా ఒక్కసారిగా భావోద్వేగానికి గురై ఆనందాన్ని వ్యక్తం చేశారు. అసలు ఈ 25 రోజుల సముద్రంలో మత్స్యకారులకు ఏం జరిగింది? బోట్ ఇంజిన్లో సాంకేతిక సమస్య అసలు ఎలా తలెత్తింది? పశ్చిమ బెంగాల్లో శంకర్పూర్ జెట్టి వరకు ఎలా చేరుకున్నారు? వీరిని ఎవరు గుర్తించారు? సముద్రంలో ఎలాంటి పరిస్థితులను వారు ఎదుర్కొన్నారు? ఈ ఆసక్తికరమైన విషయాలపై మత్స్యకారుడితో మా అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రతినిధి సూర్య ఫేస్ టు ఫేస్. అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలం ఓడల రేవులో ఎవరైతే 7 మత్స్యకారులు విషయం అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఆ మత్స్యకారులు స్వగ్రామాన్ని చేరుకున్నారు. మరి మరిన్ని విషయాలు వాళ్ళని అడిగి తెలుసుకున్నారండి. చెప్పండి, అసలు ఏం జరిగిందండి? అసలు మీ పేరు? నా పేరు కొల్లాటి యేసుదాస్ అండి. బయలుదేరి ఏం జరిగింది? మాకు బోటు 3 వరకు వెళ్ళాము. లోపలికి వెళ్తే మేము 50 బార్లోకి వెళ్ళామండి. 50లోకి వెళ్ళి ఆటాడాము. నైట్ ఆటాడితే ఏం లేవు. మళ్ళీ దగ్గరకు వచ్చేంతగా నిలుచుకుంటే బోట్ అయిపోయింది. కాకపోతే మేము అన్ని చదువుకున్న లోగలో 280 బార్లకు వెళ్ళిపోయిందండి. లోపలికి వెళ్ళిపోతే మేము అదే సాఫ్ట్ తోటి అదే బరకలు కట్టి జాగ్రత్తగా గాలికి వచ్చామండి. వెళ్ళిన రోజునే ఇంజిన్ ఆగిపోయిందా లేకపోతే 2 రోజుల తర్వాత? అమ్మలాడు అయిపోయింది. ఆగిపోతే మేము ఇంకా అవన్నీ చదువుకున్న లోగలో వెళ్ళిపోయిందండి. మళ్ళీ ఒక 100 బార్లోకి ఒక 100 మైల్లోకి వచ్చామండి. వస్తే అప్పుడు బోటు బాగు చేసాము. మా కలర్స్లు అందరూ బాగు చేస్తే బాగుంది. ఇప్పుడు నైట్ పగలో నడిచామండి. 50 బార్లకు వచ్చాం. మళ్ళీ 50 బార్ల నుంచి లోపలికి లాక్కుపోయింది. మాకు 10 రోజుల కంటే పట్టుకెళ్ళామండి. అదే బచ్చాలకి భోజనం బచ్చాలకి మాకు 12 రోజులు 13 రోజులు వచ్చిందండి. ఇంకా అక్కడ నుంచి బియ్యం దాచుకుండి అయ్యానండి. కొద్దిగా ఒక గ్లాస్ వేసుకుంటాం. బోట్ వెళ్ళి దాని ప్లేస్ లో పక్క చుట్టుపక్కల ఏ బోటు కూడా మీకు ఏ బోటు కాపలేదు. అంతా చీకడే. ఒక సందమం కూడా మాకు కాపలేదండి. ఇంకా మాకు 15-20 రోజులు అయిందండి. 18 రోజులు అన్నటికి ఇంకా మనం భార్య బిడ్డలు గుదిలేసుకోవాలి అని మేము అనుకునే వాళ్ళండి. ఇంజిన్ ఎప్పుడైతే ఆగిపోయిందో మరి లంగలేసి ఆపుకుని పరిస్థితి అంత పొలంలో వేయలేమండి. అందదండి. గాలి అండి, చిన్న గాలి కదండి. ఇప్పుడు ఒక్కో లాయ అండి అంత దాని మీద మించి వచ్చిందండి. బోటు అలా దిగేది, అలా పట్టుకుంటే బలంగా. అది పట్టుకపోతే మేము కింద వెళ్ళిపోతాం. బోట్ ఎటు వెళ్తుందో మీకు అంచనా తెలిసిందప్పుడు? ఇది ఉందండి. ఇది ఏదంటారండి, జీపీఎస్ ఉండేదండి. దాన్ని పట్టి వచ్చి వాళ్ళందరికి. మొదటగా ఎవరు చూసారండి మిమ్మల్ని? మమ్మల్ని అండి అక్కడ పశ్చిమ బెంగాల్ ఎక్కడైతే మీరు బోట్ దొరికిందో ముందు 3 బోట్లు 4 బోట్లు కేకేసామండి. వాళ్ళు మాకు దేనికి మాకు సంబంధం ఇవ్వలేదు. అని ఓ బోటు మాత్రం అక్కడ ఎయిర్పోర్ట్ చేపలో సంబంధించి అంటే నెంబర్ ఇచ్చాడండి. ఆ నెంబర్ అయితే మాకు ఇంకో బోటు నడితే అది ఏం సమస్య చెప్పలేదు. అప్పుడు 3వ బోటు వీళ్ళు వచ్చి మేము ఇలా దన పెట్టేసి ఏడ్చేసామండి. ఇలా దన పెట్టేసి ఏడుతున్నవాడికి అన్నప్పుడు అది ఏం చేశారంటే దగ్గరకు వచ్చి ఏంటి పరిస్థితి అన్న, ఇలా 1 నెల అయిపోయింది. ఇందులో మాట్లాడు 1 నెల అయిపోయింది. మా పరిస్థితి బాగోలేదు బాబు, మమ్మల్ని ఎదురు రాక మమ్మల్ని దగ్గరికి తీసుకెళ్ళి పాడాను బాబు అంటే అప్పుడు ఆ ఓనర్లు ఈ కలర్స్లు ఆ బోట్లో ఉన్న వాళ్ళు ఓనర్కి ఫోన్ చేశారు. ఆ ఓనర్ ఏం చేశాడంటే మీరు వెనక ముందుగా ఆడకుండా వాళ్ళ బోట్ని వాళ్ళని జాగ్రత్తగా తీసుకురండి. ఏ విధంగా తీసుకొచ్చారు బోటు తీరానికి? వాళ్ళ బోట్కి మా బోట్కి తోడేసారండి. తోడేసి తీసుకొచ్చారండి. దానికి మాకు 12-11 గంటలకు మేము వేసారంత తోడు. మాకు ఆహారం లేదు. అప్పటికే ఒక వ్యక్తికి నీరసంగా ఉన్నది. ఎవరండి ఆ వ్యక్తి? కాకినాడండి. డ్రైవర్. ఆయన కొంట్లో పోలేదు, హెల్త్ పోలేదు. అతను పుంజుకుంటే మాకు భయం వేసేది. మేము మానేసి అతనికి ఎట్టుకోలేండి. ఇంజిన్ ఆగిపోయింది కాబట్టి ఎలాగ సమయం పడుతుంది కాబట్టి ఆహారం తీసుకోవడం కూడా తగ్గించి మీరు తీసుకున్నారా? మేము తగ్గించుకుంటే ఆయనకి ఎట్టుకోలేం. ఆయనకి కాలు తిమ్మిరికిపోయాయి. వాళ్ళ అబ్బాయి ఆ చెల్లి అక్కడికి వచ్చారండి. ఎక్కడికి మేము ఉన్నాక వచ్చేసారండి. మేము దూరం గడికి మీరు తీరానికి వచ్చిన తర్వాత ప్రభుత్వం నుంచి సహకారం మీకు ఎలా ఉంది? సహకారం బాగానే ఉందంటే మరి ఇంటికాడ బాగా పశ్చిమ బెంగాల్ నుంచి వైద్య వాళ్ళు మాత్రమే అండి. బెంగాల్ నుంచి అండి
బంగాళ నుంచి మాకు బాగా చేశారండి వాళ్ళ ప్రభుత్వం హాస్పిటల్ తీసుకెళ్లి మమ్మల్ని చెక్ చేసి అన్ని బాగా చేశారండి. ఆ పోలీసులు వాళ్ళు మా ఆధార్ కార్డులు అన్ని తీసుకుండి అందరి ఏడుగురి ఆధార్ కార్డులు అన్ని తీసుకుండి మమ్మల్ని జాగ్రత్తగా భోజనం పెట్టి మమ్మల్ని జాగ్రత్తగా పంపారండి. చెప్పమ్మా, మరి క్షేమంగా రావడంతో మీకు ఎలా అనిపిస్తుంది? మాకు బాగా అనిపించిందండి, సంతోషంగా ఉన్నదండి. అంటే టెన్షన్ కంగారు పడ్డారా? లేట్ 23 రోజులు లేట్ అయింది కాబట్టి ఇప్పుడు అంటే ఎడితే ఉన్నామండి, కూడు కుమ్ము తినకుండానే. ఇప్పుడు మంచి చూస్తాను. ఎవరు మీ అన్నయ్య గారా ఉంటా పేరు? అన్ని శాంతారావు అండి, యశదోసు మా మాయ. మాకు ఇంతలా రాఖీ కట్టిదని లేదనుకుని చాలా ఆనందం, చాలా బాధపడ్డాను. రాఖీ పండుగ రోజు వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది మాకు. అయితేనే ఇన్ని రోజులు మేము చాలా ఇబ్బంది పడ్డాం. మా నీళ్ళ కోసం తెలిసిన కాడ నుంచి మేము ఇంకా వస్తారా రారా అని భయంతో ఉన్నాం. మేము వస్తారని ధైర్యంతో ఉన్నాం, కానీ వాళ్ళందరూ వస్తారు రారా అని భయం పెట్టారు మాకు. కానీ మేము ధైర్యంగా ఉన్న వల్ల మాకు ఇంతలా వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. విన్నారు కదండి, అంటే బోటులో ఇంజిన్ ఆగిపోవడం తోటి లంగర్ వేసినా సరే ఆగని పరిస్థితిలో ఆ బోటు 300 నాటికల్ మైల్స్ దూరం వెళ్ళిపోవడం తోటి అక్కడ ఈ సమస్యతో ఆగిపోతుందని చెప్తున్నారు. అలాగే అదే విధంగా అక్కడ పశ్చిమ బెంగాల్లో కొంతమంది మత్స్యకారులు చూడటం తోటి వాళ్ళు తాడు పెట్టి ఆ బోటు తీరానికి తీసుకొచ్చారని చెప్తున్నారు. ప్రస్తుతం అయితే 7 మత్స్యకారులు క్షేమంగానే ఉన్నారు. గ్రామస్తుల్లో కూడా మీరు చూడొచ్చు ఆనందం వెలువడుతుంది. అలాగే లోకల్ ఎంపీ హరీష్ మధుర్ వచ్చి వారికి ఘన స్వాగతం పలకడం జరిగింది. ఇది తాజా పరిస్థితి. ఓడరేవు నుంచి సూర్య, ప్రైమ్ న్యూస్, అమలాపురం. నేపాల్లో సంభవించిన వరదల నేపథ్యంలో పార్వతీపురం మన్యం జిల్లా పార్వతీపురం పట్టణానికి చెందిన ఓ కుటుంబం గల్లంతైనట్లుగా సమాచారం రావడంతో బంధువుల్లో తీవ్రమైన ఆందోళన నెలకొంది. పార్వతీపురం పండా వీధికి చెందిన సంతోష్ కుమార్ సాహు కుటుంబం గత కొన్నేళ్లుగా లండన్లో స్థిరపడారు. ఇటీవలే కుటుంబ సభ్యులతో కలిసి నేపాల్ పర్యటనకు వెళ్లి పలు ప్రాంతాలను సందర్శించినట్లుగా బంధువులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే వరదల తాకిడికి ఆ కుటుంబ సభ్యులు గల్లంతైనట్లుగా స్థానికుల ద్వారా సమాచారం అందింది. సంతోష్ కుమార్ సాహు, సురభి సాహు, స్పందన సాహు, సైనా సాహుతో పాటు కుటుంబంలో మరికొంతమంది ఆచూకీపై ఇంకా స్పష్టత రావాల్సిందే. సంతోష్ కుమార్ సాహు కుటుంబం గల్లంతైనట్లుగా సమాచారం అందడంతో పార్వతీపురం కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వారి ఆచూకీకి సంబంధించిన అధికారిక సమాచారం కోసం వారంతా ఎదురు చూస్తున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలం ఓడల రేవులో ఆనందోత్సాహాలు నెలకొన్నాయి. సముద్రంలో చేపల వేటకని వెళ్లి అదృశ్యమైపోయిన ఆ 7 మత్స్యకారులు ఎట్టకేలకు క్షేమంగా స్వగ్రామానికి తిరిగి చేరుకున్నారు. ఈ నెల 3న ఓడల రేవు నుంచి చేపల వేటకు వెళ్లిన మత్స్యకారుల బోటు ఇంజిన్తో సాంకేతిక సమస్య తలెత్తింది. వారు తిరిగి రాలేకపోయినట్లుగా సమాచారం అందడంతో పశ్చిమ బెంగాల్ శంకర్పూర్ జెట్టి వద్ద వారి ఆచూకీ లభించగా ప్రభుత్వ సహకారం మేరకు అధికారులు మత్స్యకారులను పశ్చిమ బెంగాల్ నుంచి ఆంధ్రప్రదేశ్కు సురక్షితంగా తీసుకొచ్చారు. కాకినాడ చేరుకున్న ఆ 7 అక్కడి నుంచి స్వగ్రామమైన ఓడల రేవుకు తిరిగి చేరుకున్నారు. గ్రామస్తులంతా పూలదండలతో ఘన స్వాగతం పలుకగా ఎంపీ గంటి హరీష్ మాథూర్ కూడా మత్స్యకారులకు స్వాగతించడం జరిగింది. రోజుల తరబడి తమ వారి కోసం ఎదురు చూసిన కుటుంబ సభ్యులు వారిని చూసి ఒక్కసారిగా భావోద్వేగానికి గురయ్యారు. 7 మత్స్యకారులు క్షేమంగా తిరిగి రావడంతో ఓడల రేవులో సంబరాలు నెలకొన్నాయి. ఏట ప్రాంతానికి వెళ్ళేటప్పటికి 7-8 అయిందండి. 8ంటికి వెళ్ళిపోయేటప్పటికి అక్కడ నుంచి యాంకర్ వేసుకునండి, బుట్ట అంటారండి దాన్ని. ఆ బుట్ట వేసుకుని 30 మైళ్ళు దగ్గరలో ఉంటే అక్కడ లోతు అయితే మాత్రం ఒక 100 మీటర్ల పైనే ఉంటుందండి, ఇంకెక్కువ ఉంటుంది. అయితే ఇంకా అక్కడ లోతు అందదు. ఇంకా అక్కడ నుంచి ఫిషింగ్ చేసుకుందాం అనుకుంటే ఆ నైట్ మాకేం దొరకలేదు. దొరకకపోతే ఇంకా అక్కడ నుంచి వేరే చోటకి వెళ్దామని చెప్పి ఇంజిన్ స్టార్ట్ చేస్తే స్టార్ట్ అవ్వలేదు. నాగార్జున సాగర్, శ్రీశైలం, పెద్దపూల